ఏమైందమ్మగారు? నగల్లేవని చూసి అరుస్తున్నట్టుంది. నా హారాలేవి? ఏం చేసావు? నేనేం చేశానమ్మగారు? నిన్న తాళం వేసి అప్పుడే మీకే ఇచ్చేసాను కదండి. ఇచ్చావు. నేనా తాళాలు ఎక్కడ పెట్టానో కూడా చూసి రాత్రి కాజేసావు కదూ. అయ్యో, నాకేం తెలియదు అమ్మగారు. నువ్వే చేసావు, నువ్వే చేసావు, నువ్వే చేసావు. రమా, ఊరికే నిందలు వేయి, సరిగ్గా చూసుకుని మాట్లాడు. చూశాను హర్ష, ఇదే ఇదే నా కలెక్షన్స్ అన్నీ మూట కట్టుకుపోయింది. అవి సామాన్యమైనవి కావే. వాటిని దక్కించుకోవడానికి నా విలువైన సమయాన్ని, ఎన్నో కోట్లని వెచ్చించాను. అవి నా స్టేటస్ సింబల్స్. వాటి మీద నీ కళ్ళు పడ్డాయా? అవి నా దగ్గర లేకపోతే నేను క్షీణించిపోయి చచ్చిపోతానే 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 చచ్చిపోతానే. మర్యాదగా ఇవ్వవే, ఇవ్వవే. మీ బాధ నాకు అర్థమవుతుంది అమ్మగారు. కానీ మీరు ఇక్కడ ఎంత చెప్పినా నేను తీస్తేనే కదా మీకు ఇవ్వడానికి. పరాయి సొమ్ముకి నేను ఆశపడనండి. అంత విలువైనవి నాకెందుకండి? నీ కాకపోవచ్చు, పెద్ద బిజినెస్ పెట్టడానికి ప్రేమకు అవసరం కదా. కార్ తోలి ఛాలెంజ్లో ఎప్పటికీ గెలవాలని నీ దగ్గర బాధపడి ఉంటాడు. నువ్వు ఆ కోట్ల విలువైనవి కాజేసి ప్రేమ్కి ఇచ్చేసి కోటీశ్వరుడు అయిపోమని చెప్పేసుంటా. ఇదే అత్తయ్య జరిగింది. మీ ఇష్టానికి ఏదేదో ఊహించుకొని నోరు జారకండి వదిన గారు. నా కష్టాన్నే నేను నమ్ముకున్నాను. నేను చామంతి దగ్గరేమీ ఏడవలేదు. అసలు తను అలాంటిది కాదు. ఈ కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పకు. రోజా చెప్పిందే నిజం. అదే నేను నమ్ముతున్నాను. అమ్మా, చివరికి నన్ను దొంగను కూడా చేస్తున్నారా?